నమస్కారం. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ పేరు చెప్పగానే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది చెప్పండి? షడ్ రుచులతో చేసిన చక్కటి ఉగాది పచ్చడి. అంటే పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు, తీపి అన్ని కలిపి 6 రకాలండి. 6 రకాల రుచులు కలిపి మనం చక్కటి పచ్చడి చేసుకుని పొద్దున్నే పూజ అది చేసి ఆ పచ్చడిని తింటాం. ఎందుకు తింటాము? అసలు ఇందులో ఏంటి కాన్సెప్ట్? ఈ 6 రకాల పచ్చడి అయితే ఏదైతే మనం తయారు చేసుకుంటామో, అంటే 6 రకాల రుచులు మన జీవితం అంట సంవత్సరం అంతా ఆ 6 రకాల రుచుల్లాగా ఉంటుందంట. అంటే కాస్త కోపం, కాస్త ఆనందం, కాస్త బాధ, కాస్త సుఖం, కాస్త సంతోషం, ఇలా అన్నమాట. ఆ కాన్సెప్ట్ నిజమే అంటారా? ఒకవేళ మన లైఫ్ కూడా అలాగే ఈ 6 రకాల రుచిలాగా ఉంటుంది అంటే నేనైతే ఏం చేస్తానో చెప్పనా? ఒక్క స్వీటే వేసుకుంటాను. తెలిసి కష్టాలు ఎందుకండి మనకి? నేను ఓన్లీ స్వీట్ వేసి పచ్చడి చేసుకొని తింటాను. కానీ పేరుకి అలా అంటారు, కానీ కాన్సెప్ట్ అది కాదనమాట. అప్పుడే లేతగా ఉండే మామిడికాయ, అంతేకాకుండా వేప పువ్వు, ఇలా రకరకాల మనకి చక్కగా షుగర్ కేన్ వస్తుంది ఈ సీజన్ లో అనమాట. ఉగాది టైంలోని మనకి షుగర్ కేన్ వస్తుంది, అది లేతగా ఉంటుంది. దాన్ని కూడా మనం స్వీట్నెస్ లాగా పచ్చడిలో కలుపుకుంటాం. ఇలా రకరకాలు అన్ని పచ్చడిలో కలుపుకొని ఎందుకు స్వీకరిస్తామంటే దేవుడికి పెట్టి మనకి ఆరోగ్యానికంట ఎంతో మంచి చేస్తుందంట. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి, అన్ని ఇప్పుడే చెప్పేస్తే ఎలా? అయినా ఉగాది రోజు ఇంత చక్కటి సెట్లోని నేను ఒక్కదాన్నే రెసిపీని పరిచయం చేస్తే ఏం బాగుంటుంది? ఇంకొంచెం టేస్ట్ తో పాటు కలర్స్ ని కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కదా. మరి కలర్స్ ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక చక్కటి సెలబ్రిటీని పిలాలి. మరి ఆ సెలబ్రిటీ కూడా మీకు ఇష్టమైన అమ్మాయి అయి ఉండాలి కదా. మరి ఎవరిని పిలుస్తున్నానో చెప్పనా? ఈటీవీ మధ్యాహ్నం 2 గంటలు అయితే అంటే ఎక్కడున్న ఆడవాళ్ళు చక్కగా ఈటీవీ ముందు కూర్చుంటారు. ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు కూడా. నేను చూశాను. ఆ సీరియల్ అంటే అంత ఇష్టం వాళ్ళకి. ఆ సీరియల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారన్నమాట. అంటే సీరియల్లో ఆర్టిస్టులు అందరూని. మరి అందులో సంధ్య, శిరీష అని 2 క్యారెక్టర్ని ఆ అమ్మాయే నటించేస్తుందండి. సూపర్ గా యాక్ట్ చేస్తుంది. చూడడానికి చక్కగా ముద్దుగా ఉంటుంది. మరి ఇన్ని చెప్పాక ఆ అమ్మాయిని పిలవకపోతారా? పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ మిస్టర్ ప్రియా. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు, అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. చూసా, అలా చూసుకొని ఉండిపోయాను నేను. ఈ ఫ్లవర్ కి ఇంకొక అందమైన ఫ్లవర్ ని ఇవ్వాలనుకుంటున్నాను. చాలా ఫ్లవర్స్ ఇస్తున్నారు మీరు. ఒకటే కాదు, చాలా ఫ్లవర్స్ కదా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై షో. సో ఉగాది పండుగ ఎలా చేసుకున్నాను? ఇప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంట్లో అయితే మమ్మీ, డాడీ, అన్నయ్య, నేను 4 మెంబర్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. వెయిట్ 1 minute. చాలా ఇష్టం. థ్యాంక్ యూ. నేను నీకోసమే అంత ఉగాది పచ్చడి చేసి రెడీగా పెట్టాను. నీకు ఇష్టం అని తెలుసుకుని చేశాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. షో అయిపోయే లోపల మొత్తం తినేస్తాను. ఓకే, కొంచెం అక్కడ దాచుకో. ఓకే విష్ణుప్రియ, అభిషేకం సీరియల్లోని సంధ్య, శిరీష 2 క్యారెక్టర్లు ప్లే చేస్తున్నావు. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ ప్రేక్షకులు అలా కట్టుబడేసావు అనమాట నీ యాక్టింగ్ తోటి. థ్యాంక్ యూ అండి. సో మూవీస్ ఏం చేస్తున్నావు? ఇప్పుడు ప్రెసెంట్ అంజలి గారిది తెలుగు అండ్ తమిళ చిత్రాంగద ఒకటి చేస్తున్నాను. అండ్ సాయిరామ్ శంకర్ది అరకు రోడ్ లో ఒకటి మూవీ చేస్తున్నాను ప్రెసెంట్. ఇంకా సీరియల్. సో వెరీ నైస్. సీరియల్ లో నేను చూడడం, నీ యాక్టింగ్ అది చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ నాకు ఎప్పుడు నాకే కాదు, చాలా మందికి నీ హెయిర్ అంటే చాలా ఇష్టం కదా. నేను కరెక్ట్ చెప్పాను కదా, భలే ఉంటుంది నీ హెయిర్. అంటే కావాలని మేము కర్లింగ్స్ చేయించుకొని పెట్టించుకుంటాము. నీకు న్యాచురల్ గా ఉంది కదా ఈ హెయిర్. అంటే ఇలా హెయిర్ ఉన్న వాళ్ళు కావాలని స్ట్రైట్నింగ్ చేయించుకుంటూ ఉంటారు, బట్ నేను చేయను అది. కానీ ఇలాగే బాగుంది ఈ హెయిర్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఈ రోజు టేస్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చావు కదా. సో నీకు ఒక మంచి స్వీట్ రెసిపీ, ఉగాది పండుగ కూడా కాబట్టి ఒక స్వీట్ రెసిపీని నేను నా చేతితో తయారు చేయాలనుకుంటున్నాను. నువ్వు కూడా హెల్ప్ చేయాలి నాకు. తప్పకుండా చేస్తావా? అసలు చేస్తాను. ఏం చేస్తావు? ఎక్కువగా వెజిటేరియన్ ఐటమ్స్ బాగా వండుతాను. టమాటా చట్నీ, రసం, ఆలూ ఫ్రై, సాంబార్, ఇలాంటివి. అవునా? ఆలూ ఫ్రై ఒకటి వస్తే చాలు. ఆలూ ఫ్రై, అరటికాయ ఫ్రై అన్ని వచ్చు. అన్ని ఫ్రైలే. ఏదైనా ఫ్రై, అన్ని ఫ్రై చేయడం, వేయడం, దాన్ని ఫ్రై చేయడం సింపుల్ గా అయిపోవాలి 10 minutes లో. ఎక్కువసేపు ఉండకూడదు. స్వీట్స్ లో ఏమైనా? క్యారెట్ హల్వా. హల్వా అంటే ఇష్టమా? తింటాను. నేను స్వీట్స్ బాగా తింటాను. అవునా? హల్వా అంటే ఇష్టం అంట. అయితే నేను కూడా హల్వా రెసిపీ చేస్తాను. ఏంటో చెప్పనా? చెప్పండి. రాగి యాపిల్ హల్వా. ఇట్స్ వెరీ హెల్తీ కదా. అవును, ఎందుకంటే నువ్వు ఇలా స్లిమ్ గా ట్రిమ్ గా ఉండాలని, స్వీట్ తిన్నా సరే ఇలాగే ఉండాలని
నేను రాగి యాపిల్ హల్వా చేయబోతున్నాను. నిజంగా స్వీట్స్ తింటే లావైపోతాయని భయంగా చాలా మంది ఇష్టం ఉన్నా తినరు, కానీ పండగ రోజు కంపల్సరీగా తినాలండి. సో ఈ రాగి యాపిల్ హల్వా అనేది హెల్త్ కూడా మంచిది అండ్ రెసిపీ చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. మరి స్టార్ట్ చేయనా? చేయండి. రాగి పిండి రెడీ. అయితే నీకు హల్వా చేయడం ఆల్రెడీ వచ్చు కాబట్టి నాకు హెల్ప్ చేయాలి తప్పకుండా. స్టవ్ వెలిగించాలి అంతే. అంతే. తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేయాలి అందులో. ఫ్రై ఫ్రై అంటే ఇష్టం కదా, అన్ని ఫ్రై చేయాలి. అన్ని ఫ్రై చేసేస్తాను ఇప్పుడు నేను. అన్ని ఫ్రై చేయాలి. 1 స్పూన్ సరిపోతుందండి. నేను ఇందులో కాస్త వాటర్ వేసి వాటర్ బాయిల్ అయ్యాక రాగి పిండి కలుపుకుంటాను. ఓకే ఓకే. సంధ్యగా శిరీషగా అందరూ అభిషేకంలో చూస్తున్నారు, ఇంకా మూవీస్ లో కూడా చూసారు. అసలు విష్ణుప్రియ ఎక్కడ పుట్టింది, అసలు ఈ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చింది, ఏం చదువుకుంది, ఇవన్నీ తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. నాతో చెప్పారు, నేను నీతో చెప్తున్నాను. మరి యాక్చువల్లీ గుడివాడ. నేను పుట్టిందైతే హనుమాన్ జంక్షన్ లో. గుడివాడలో నేను 4th స్టాండర్డ్ వరకు చదువుకున్నాను. దాని తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. అక్కడ నుంచి నా 10th స్టాండర్డ్ మొత్తం సరస్వతి స్కూల్లోనే జరిగింది. అండ్ తర్వాత నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు మా ఫాదర్ ఇంటీరియర్ డిజైనర్, సో కాంట్రాక్ట్ తీసుకుని వర్క్ చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ కృష్ణ గారు వాళ్ళ ఇంట్లో చేస్తున్నప్పుడు మేము ఒక ఫంక్షన్ కి వెళ్ళాం, విజయ నిర్మల గారి బర్త్డే కి. ఐ వాస్ వెరీ చెబ్బీ అన్నమాట, నేను 10th క్లాస్ చదువుతున్నా అప్పుడు. ఆ టైంలో ఒక తమిళ డైరెక్టర్ ఎవరో అక్కడ మాట్లాడతారు కదా, చాలా మంది ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు వస్తారు కదా, మనం ఏంటి అందరితో మాట్లాడేసే వాళ్ళం. అయితే ఒక 3-4 డేస్ తర్వాత మా ఫాదర్ కి కాల్ వచ్చింది ఒక తమిళ డైరెక్టర్ దగ్గర నుంచి. ఆయన చెప్పారు, ఇలాగా మేము ఒక 15-16 ఇయర్స్ అమ్మాయిని చూస్తున్నామండి, మేము ఒక అవార్డ్ ఫిల్మ్ చేస్తున్నాము, దాంట్లో చేస్తే తను బాగుంటుంది అని అడిగారు. ఓకే. యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళంటే ఎలా ఉంటారు తెలుసు కదా, అబ్బా ఇండస్ట్రీ నా ఫస్ట్ వద్దు, ఇప్పుడు స్టడీస్ ఉన్నాయి బాబోయ్ అన్నారు. తర్వాత వాళ్ళు చాలా కొంచెం రిక్వెస్ట్ చేశారు అండ్ మేము వెళ్ళడం జరిగింది. నేను మీట్ అయ్యాను, నాకు తమిళ్ లాంగ్వేజ్ కూడా ఏం రాదు, ఆయనతో మాట్లాడాను. పోనీ నాకు ఏదైనా వచ్చింది చేస్తాను అని చెప్పినా ఆయన లేదమ్మా పర్ఫెక్ట్ నువ్వు చేస్తావు అని అన్నారు. ఓకే. అప్పుడు నేను వెళ్ళి మా ఫాదర్ అండ్ మదర్ మేము ఒక 30 డేస్ వరకు షూట్ చేసాము. దాని తర్వాత నేను మళ్ళీ స్టడీస్ కి వచ్చేసాను. సో ఇంటర్ 2nd ఇయర్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ మారుతి గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఎలా తెలిసింది అనేది తెలీదు, వచ్చింది. ఇంకా ఫస్ట్ మూవీ ఈ రోజుల్లో. అక్కడి నుంచి ఇంకా నా కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా నేను ఎన్ని మూవీస్ చేశాను నాకు తెలీదు. 25+. ఓకే. కానీ ఎక్కువగా బాగా హైలైట్ అయింది మారుతి గారి మూవీలో కూడా. ఆయన చేసిన అన్ని మూవీస్ లో కూడా నాకు ఆపర్చునిటీ 4 మూవీస్. అయితే ఒక విషయం చెప్పు నాకు, సీరియల్ లో ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటావు, అంటే సీరియల్ చేస్తూ బాగా హ్యాపీగా ఉంటుందా నీకు, మూవీనా? ఎక్కడున్నా నేను హ్యాపీగానే ఉంటాను. ఎక్కడున్నా కానీ ఏదో చాయిస్ ఉంటది కదా, అంటే ఒకే రోజు సీరియల్ నుంచి కాల్ వచ్చి ఒక సీరియల్లో, మూవీ నుంచి కాల్ వస్తే ఏది సెలెక్ట్ చేసుకుంటారు? 2 సెలెక్ట్ చేసుకుంటాను. నాకు రేపు సినిమా షూటింగ్ ఉంది, మీరు ఎల్లుండి నుంచి సీరియల్ పెట్టుకోండి, నేను అది వదులుకొని ఇది వదులుకొని అని చెప్తా. అలా ఏం చెప్పను, అంటే అది డిమాండ్, దాన్ని బట్టి మనం అంటే వాళ్ళు అప్రోచ్ అయ్యే దాన్ని బట్టి. ఓకే. ఇది ఇంకొంచెం ఉడకాలి కాబట్టి కాస్త వాటర్ వేసుకుందాం. ఈ లోపు యాపిల్ కట్ చేస్తున్నా. సో ఫస్ట్ చాలా చిన్న ఏజ్ లోనే మూవీ ఆఫర్ వచ్చేసింది కదా. అవును. మరి ఆ మూవీ రెమ్యూనరేషన్ తో ఏం చేసావు గుర్తుందా? నా ఫస్ట్ రింగ్, ఈ రింగ్ కొనుక్కున్నా? ఫస్ట్ నా రెమ్యూనరేషన్ తో కొనుక్కున్నా. ఓకే. ఇంకా మిగిలిన డబ్బులు ఇంకా మమ్మీకి ఇచ్చేసాను. మమ్మీ అడిగాను కొన్నా? ఎప్పుడో ఏదో ఒకటి కొంటున్నా, కానీ ఆ డబ్బులు గుర్తు పెట్టుకోలేదు. కానీ ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి కదా, చాలా కొనుక్కున్నాను. సో ఇది కాస్త ఉడకాలి, ఒక్క 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాము. ఓకే. ఇది దగ్గరకు వచ్చేసింది.
ఈ యాపిల్ ని మనం జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. ఓకే. సో మిక్సీ చేసేసుకుందాం. ఓకే, జ్యూస్ రెడీ అయిపోయింది. జ్యూస్ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇది కూడా అయిపోయింది కదా, ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే షుగర్ కాస్త ఎండ్లో వేయాలి. బాగా ఇలా మిక్స్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ రాగిది ఏదైతే ఉందో ఈ పేస్ట్, ఇది కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఆల్రెడీ పేస్ట్ లాగా ఉంటుంది కదా, లమ్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి మనకి. సో ఆ లమ్స్ లేకుండా మెల్లగా. ఓకే, డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా విష్ణుప్రియ? డిఫరెంట్ గా ఉంటదేమో కదా. లేదు లేదా అసలు ఇలాంటిది చేయాలి, అలాంటి క్యారెక్టర్ ఆల్రెడీ చేసేసిన దాన్ని మళ్ళీ మనం అలాంటిది చేయాలి అని ఎందుకు చేస్తాం? వాళ్ళు చేసినప్పుడు మనల్ని ఎందుకు చూస్తారు? కానీ ఇంకేదైనా అనుకున్నావా మైండ్ లో? ఏమనుకోలేదు, ఇప్పటివరకు ఏమనుకోలేదు. వావ్, ఓకే, మిక్స్ అయిపోయింది. డ్రీమ్ రోల్ లేదంటున్నా విష్ణుప్రియ. ఓకే, మరి డిష్ అవుట్ చేసుకోరా. ఓకే. నేను చూడడానికి ఇంకో గెస్ట్ వచ్చింది. సో స్వీట్, సో క్యూట్ కదా. నేను చూస్తానంటే ఇన్వైట్ చేశాను నేను. ఎవరిని ఇన్వైట్ చేశారు? ఇంకెవరు లేరు. ఇప్పుడు లాస్ట్ లో ఈ డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకోవాలి. ఓకే, ఈజీగా ఉంది కదా రెసిపీ. చాలా ఈజీగా ఉంది. చూసారు కదండి, యాపిల్ రాగి హల్వా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. యాపిల్ రాగి హల్వాకి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, యాపిల్ 1, నెయ్యి 1/2 కప్పు, కాజు 1 టీ స్పూన్, బాదం 1 టీ స్పూన్, కిస్మిస్ 1 టీ స్పూన్, చక్కెర 1/2 కప్పు, పిస్తా 1 టీ స్పూన్. యాపిల్ రాగి హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదాం, కిస్మిస్, పిస్తా వేసి వేయించుకోవాలి. మరో పాన్ లో నీళ్లు వేసుకుని కాస్త కాగాక రాగి పిండి వేసి బాగా కలుపుకోవాలి. మిక్సీ జార్ లో యాపిల్ ముక్కల్ని వేసి మిక్సీ పట్టి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. ఒక బౌల్లోకి యాపిల్ జ్యూస్, పంచదార వేసి బాగా కలుపుకొని ఆ మిశ్రమంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన యాపిల్ రాగి హల్వా రెడీ. యాపిల్ రాగి హల్వాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. విష్ణుప్రియ, హెల్త్ కి మంచిది, యాపిల్ ఫ్రూట్ ఉంది, డ్రై ఫ్రూట్స్ వేసాను, టేస్ట్ చేసి స్పూన్ తీసుకో. నీకు కూడా 1 స్పూన్. ఎలా ఉంది నేను చేసింది? అవును, డ్రై ఫ్రూట్ ఫ్రై చేసావు కదా. ఎస్, ఫ్రైయే కదా.
చాలా కష్టపడి చేసావు. చాలా బాగుంది. రాగి ఫ్లేవర్ చాలా బాగుంది. నేను ఎక్కువ రాగి జావ తీసుకుంటూ ఉంటాను. రాగి జావ అంటే రాగితో చేసిన ఆపిల్ ది ఇది ఉంది కదా, చాలా బాగుంది అది. సో అలానే ఉంది. ఆపిల్ మిక్స్ అయింది కాబట్టి రాగి అంటే రాగిని డామినేట్ చేసింది. స్వీట్ గా ఉంది మనకి. స్వీట్ గా ఉంది. నేను ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ చాలా ఫ్రైగా బాగున్నాయి. డ్రై ఫ్రూట్స్ ఎస్పెషలీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా స్వీట్ గా ఉన్నాయి. ఓకే సో రాగితో చేసిన హల్వా కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్ కి చాలా మంచిదండి. అండ్ ఫర్ ఎ డిఫరెంట్ టేస్ట్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ చూసారు కదా. సో ఉగాది రోజు నేను ఒక స్పెషల్ స్వీట్ అయితే నీకు టేస్ట్ చేయించాను కదా. ఓకే, నెక్స్ట్ మనం పండుగ అనగానే ఏం చేసుకుంటాం జనరల్ గా అయితే పులిహోర, వడలు, గారెలు, బూర్లు. సో మరి వడ లేకపోతే ఈ రోజు పండగ అన్న ఫీలింగ్ రాదు కదా. డెఫినెట్ గా రాదు. మీరు వడ చేస్తున్నారా ఇప్పుడు? వడే చేస్తున్నాను, కానీ రెగ్యులర్ గా చేసే వడలు అయితే అందరికీ వచ్చు ఎలా తయారు చేసుకోవాలో. అలా కాకుండా పనస పొట్టు మిరియాల వడలు చేస్తున్నాను. ఇది చాలా డిఫరెంట్ రెసిపీ. ఓకే, కారంగా ఉండదు, ఇంకా మిరియాలు చాలు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. పనస పొట్టు మిరియాల వడలు. ముందు పప్పు రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేస్తా. ఓకే, గ్రైండ్ చేసాక మిగిలిన చేద్దాం. ఈలోపు స్టవ్ ఆన్ చేస్తే ఆయిల్ హీట్ అవుతుంది. ఓకే, ఎక్కువ వాటర్ వేయకూడదు కాబట్టి కొంచెం దగ్గర చేస్తాం. ఇప్పుడు అవన్నీ ఇస్తే దీంట్లో వేసాను మిరియాలు ఒక స్పూన్, కొంచెం మిరియాలు, పనసపట్టు. ఇదే మెయిన్ ఇందులో ఫర్ ఏ చేంజ్ అన్నమాట. ఆనియన్, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. ఎక్కువేనా? మిరియాలు ఆల్రెడీ ఎక్కువ వేసుకున్నాను. కొంచెం సాల్ట్. ఇది కరెక్ట్ వేసుకోండి. కొత్తిమీర, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, అలాగే పనసపొట్టు వేసుకొని ఇలా చక్కగా కలిపేసుకొని ఓకే. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది కదా, ఇంకా వడలు వేద్దాం. ఇద్దరం వేద్దామా? ఓకే, కొంచెం ఆయిల్ రాస్తున్నాం. ఇలా ఇచ్చేసే ఆయిల్. కదా, సౌండ్ బాగుంది కదా. పండగ రోజు అంట అలా రావాలంట ఇంట్లో. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉన్నా అలా చేసుకుంటాం కదా, దేవుడికి చాలా నచ్చుతుందంట. విష్ణుప్రియ, ఫ్రై కదా బాగా చేసేస్తున్నావు. ఫ్రై బాగా చేస్తానని చెప్పాను కదా. అదే చూస్తే తెలిసిపోతున్నావు. ఓకే, మరి ఫ్రీ టైం అంటే మంత్ లోని ఒక ఎన్ని డేస్ వర్క్ చేస్తావు? అరౌండ్ 20 days, 22 days. ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటాను, మాక్సిమం ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉంటూ నా కాస్ట్యూమ్స్ అవన్నీ నేనే డిజైన్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, మమ్మీకి హెల్ప్ చేస్తాను. ఇంట్లో మొత్తం నా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. ఓకే, సో కాస్ట్యూమ్స్ అన్ని నువ్వు ఓన్ గా డిజైన్ చేస్తావు. నైస్. సో ఆ 10 days ఫ్రీ టైమ్ లో అలా గడిచిపోతూ ఉంటుంది. నేను వెకేషన్స్కి వెళ్తావా? టైం దొరుకుతుందా? ఎట్లన్నా వెళ్ళాలి అనిపిస్తే మూవీకి వెళ్తాను. మూవీ వరకు, నాట్ అవుట్ ఆఫ్ స్టేషన్? అలా ఎప్పుడు వెళ్ళలేదు.
సో మళ్ళీ స్టడీస్ కంటిన్యూ చేస్తావా లేకపోతే చేయాలి అనుకుంటున్నాను, టైం చూసుకుని చేస్తాను. ఒకవేళ చేస్తే నెక్స్ట్ ఏంటంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉంది కెరియర్ లో, స్టడీస్ లో ఎస్పెషల్లీ, అంటే ఏ సెక్షన్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను? నాకు ఒకవేళ నేను ఇది కాకపోయి తర్వాత ఏదైనా చేయాలనుకుంటే న్యూస్ రీడర్. ఓ, అది కూడా టీవీకి సంబంధించిందే కదా, స్క్రీన్. ఓకే, బయట అంటారా? బయట అయితే ఏదైనా జాబ్ హోల్డర్, ఏదైనా బ్యాంక్ లో కానీ. ఓకే ఓకే, మరి ఇంజనీరింగ్ చేయాలనే ఏం లేదు. ఏదైనా అది వాళ్ళు ట్రై అయిపోయి కదా. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటా. ఓకే, బాగా ఫ్రై అయ్యాయి కదా వాళ్ళు, చాలా. అంటే కొంచెం కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చి మరీ బ్రౌనిష్ గా వచ్చేసినా సరే వాటి టేస్ట్ మారిపోతుంది కదా. సో ఇలా జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే బాగుంది. చూసారు కదండి, పనస పొట్టు మిరియాల వడలు ఎంత ఫాస్ట్ గా ప్రిపేర్ చేసేసాను. మరి వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పనస పట్టు మిరియాల వడలకి కావలసిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, పనస పొట్టు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత, మిరియాలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు. పనస పట్టు మిరియాల వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడే నూనె పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో నానబెట్టుకున్న మినపప్పు వేసి కొంచెం నీళ్లు వేసుకుని వడల పిండిలా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లోకి వడల పిండిని తీసుకొని మిరియాలు, పనసపట్టు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బటర్ పేపర్ పై నూనె అప్లై చేసి చిన్న చిన్న వడల్లాగా వేసుకొని వాటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పనసపట్టు మిరియాల వడలు రెడీ. పనస పొట్టు మిరియాల వడలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో విష్ణుప్రియ, ఇలా అంటుంటే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉంది. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. పనసపట్టు బాగా తెలుస్తుంది, చాలా టేస్టీగా ఉంది. నచ్చిందా? ట్రై చేస్తావా? ఇప్పుడు ఆల్రెడీ తినేసాను కదా, ఇంటికి ట్రై చేస్తాను, డెఫినెట్ గా చేస్తాను. ఈసారి షూటింగ్ నేను ట్రై చేస్తాను. మరోసారి ఈ టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. చూసారు కదండి, ఈ రోజు నేను టేస్ట్ ఆఫ్ ఇండియాలో చూపించిన 2 రెసిపీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే www.facebook.com/ETV అభిరుచి, www.youtube.com/ETV అభిరుచిలో తప్పకుండా మళ్ళీ చూడండి. చూసారు కదా, ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. నెక్స్ట్ వీక్ మరొక కొత్త క్విజన్ తో మళ్ళీ మంచి రుచులతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.